భారత జట్టు కేవలం ఆటలోనే కాదు, అవతల వాళ్ళు ఏదైనా తేడా చేస్తే సమాధానం ఇవ్వడంలో కూడా అంతే మెరుగ్గా తన ఒక స్కిల్స్‌ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ కానీ, రెండో టెస్ట్ మ్యాచ్ కానీ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, జడేజా, రిషబ్ పంత్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎవరికి వారి అన్నట్టుగా పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఈ క్రమంలో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు భారత బ్యాట్స్మెన్స్ పైన కవ్వింపు చర్యలు చేస్తూ రకరకాలుగా ఎలాగైనా సరే అవుట్ చేసేయాలి అంటూ దిగజారిన పనులు చేస్తున్నారని గతంలో మనం వీడియో పెట్టుకున్నాం. అయితే ఇక బ్రెయిన్ క్రేజ్ ఈ రకంగానే శుభ్మన్ గిల్ని తన ఒక తన ఒక ఫోకస్‌ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో చేశాడు కదా! అయితే ఈరోజు మళ్ళీ రిషబ్ పంత్ విషయంలో కూడా జెమ్మీ స్మిత్ ఇలాగే చేశాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 4గో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న పంత్ వికెట్ల వెనకాల ఉన్న జెమ్మీ స్మిత్ అతనితో మాట్లాడాడు. దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకోవాలని సూచించాడు. అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. రికార్డ్ పైన నాకు ఎటువంటి ఆశలు లేవు. నా ఆట నేను ఆడతాను. రికార్డులు వాటంతట అవే వస్తాయి అంటూ తెలిపాడు. అసలు ఏమన్నాడంటే జెమ్మీ స్మిత్, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు 55 బంతుల్లో నమోదైంది. ఈరోజు నువ్వు ఆ రికార్డుని అందుకుంటావులే అంటూ నవ్వడం స్టార్ట్ చేశాడు. రిషబ్ పంత్ మాత్రం నేను రికార్డుల కోసం ఆడను. నాకు అంత అత్యాశ కూడా లేదు. రికార్డ్స్ వచ్చేది కూడా అవే వస్తుంటాయి. నేను ఆడితే చాలు అంటూ అక్కడున్న ఆటగాళ్ళకి సమాధానం ఇచ్చాడు. అంటే నువ్వు కొట్టలేవు, నువ్వు ఏమీ చేయలేవు అన్నట్టుగా మాట్లాడుతుంటే వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇచ్చాడు రిషబ్ పంత్. ఏదేమైనప్పటికీ పంత్ పంచ్ అలాగే ఉంటుంది మరి.